మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ముందు వరద ఉధృతి భారీగా పెరిగింది. సింగూరు ప్రాజెక్టు నుండి 1,24,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో మాజీరావు పరివాహక ప్రాంతంలో ఉన్న ఏడుపాయల వనదుర్గామాత ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం ముందు ఉన్న లడ్డు కౌంటర్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఆలయంలో వరద పెరిగిందని స్థానికులు అంటున్నారు. ఎల్లాపూర్ బ్రిడ్జ్ నుంచి నీరు ప్రవహిస్తూ ఉండడంతో పోలీసులు రాకపోకల్ని నిలిపేశారు.